హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము శనగపిండి మిల్క్ పౌడర్తో చక్కగా స్వీట్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దానిలో నెయ్యి లేదా బటర్ వేసుకోండి. ఒక ముప్పావు కప్పు వేసుకోండి. ఈ బటర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసా, కింద లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. చూడండి, ఇలా ఒక 3 to 4 minutes వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 3 minutes తర్వాత మీకు శనగపిండి పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. చూడండి, ఈ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి అదే బౌల్లో ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వాటర్, ఒక పావు కప్పు వేస్తే సరిపోతుంది. ఒక తీగ పాకం వచ్చే వరకు దీన్ని ఇలా మరిగించుకోవాలి. చూడండి, ఇంత పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్ అండ్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ కూడా ఇందులో కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ప్రిపేర్ అవ్వడానికి కనీసం ఒక 15 minutes అయినా పడుతుంది. సో 15 minutes మీరు ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గరికి అయ్యే వరకు. ఈ మిక్చర్ని మీరు మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంలో తీసుకోవాలి. సో కొంచెం చూసుకొని తీసుకోండి. ఇప్పుడు ఏదైనా బౌల్ తీసుకొని దానిలో ఇలా బటర్ పేపర్ లేదా నెయ్యి కానీ బటర్ కానీ ఇలా సైడ్స్కి అంతా పూసేసుకోండి లోపల. తర్వాత ఈ బ్యాటర్ని ఇందులో వేసేసి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేసేసుకోండి. దీన్ని మీరు పూర్తిగా చల్లారనివ్వాలి, రూమ్ టెంపరేచర్లో మాత్రమే. చూడండి, 1 hour 2 hours తర్వాత ఇలా అయిపోతుంది. దీన్ని పీసెస్గా కట్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.